ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది ధర్మసందేహం అడుగుతున్నారు. ఏవండీ పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చనిపోతామంట. పలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చనిపోతా ఉంటున్నారు. జాతకాలు చూపిస్తే మా ఇద్దరిలో ఎవరో ఒకరే మిగులుతామంటున్నారు. లేదంటే మా అమ్మా నాన్నలు ఎవరో ఒకరు చనిపోతారంటున్నారు. వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరో ఒకరు చనిపోతామంటున్నారు. ఇలా అని జ్యోతిష్యులు చెప్తున్నారని చెప్పి చాలామంది నన్ను ధర్మసందేహం అడుగుతున్నారు. ఇది నిజమా అని. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. చనిపోతారని కానీ, విడిపోతారని కానీ, ఇద్దరిలో ఎవరో ఒకరే మిగులుతారని కానీ ఏ పండితుడు చెప్పడు, ఏ జ్యోతిష్యుడు చెప్పడు. ఏదైనా ఉంటే ఒకవేళ నిజంగా దోషాలు కనుక ఉంటే దానికి రెమెడీస్ చెప్తాడు, మీ చేత రెమెడీస్ చేయిస్తాడు. ఎందుకు అని అంటే నెగిటివ్ మాటలు ఏ పండితుడు ఏ జ్యోతిష్యుడు కూడా పలకడు, పాజిటివే చెప్తాడు. కారణం ఏంటంటే అతను చేసుకున్న అనుష్ఠాన బలం నిత్య దేవదార్చనలు వాటి వల్ల ఒకవేళ నిజంగానే దోషం ఉన్నా కూడా అతను పాజిటివ్ మాట చెప్పడం వల్ల పాజిటివ్ జరుగుతుంది. ఏ జ్యోతిష్యుడు కూడా విడిపోతారని కానీ, చనిపోతారని కానీ, సంతానం కలగదని కానీ, ఇద్దరిలో ఎవరో ఒకరే మిగులుతారని కానీ, అత్తామామలలో ఎవరో ఒకరు చనిపోతారని కానీ, అమ్మా నాన్నలు ఎవరో ఒకరు చనిపోతారని కానీ ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పడు. అటువంటి మాటలు నమ్మవాకండి. అటువంటి మాటలు దయచేసి నమ్మవాకండి. ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ ఉన్న సిద్ధాంతులను సంప్రదించండి. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని సంప్రదించి ఇటువంటి మాటలన్నీ బిలీవ్ చేయకండి.